హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేశానండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకు పచ్చళ్ళు ఏమి లేవు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చడి తయారు విధానం వీడియోలో చూద్దాము. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి. నేను లేతకాయలు తీసుకున్నాను, టెంక పట్టలేదు. అయినా కానీ పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ కాయలతో పచ్చడి పడితే బయట అయితే 20 రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే నెలకు పైగా నిల్వ ఉంటుందండి. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఏదైనా గిన్నె కొలత పెట్టుకుని కొలిసి తీసుకోవాలి. ఇదే గిన్నెతో ఉప్పు కారాలు కూడా కొలిసి తీసుకోవాలి. ఈ గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయినాయండి. ఈ ముక్కల్ని 2 గంటల సేపు ఎండలో అయినా సరే ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవాలి. కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలాగ ఆరబెట్టుకుని ఏదైనా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగా స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలని తీసుకోవాలి. మాడకుండా వేయించుకోవాలండి. మాడి అంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత రోట్లో పచ్చడి చేద్దాం కదండి. ముందుగా మనం వేయించిన మెంతులు ఆవాలని మెత్తని పొడి చేసుకుని ప్లేట్లో తీసేసుకుందాము. ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకుని దంచుతామండి. రోలు ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చు, రోలు లేకపోతే మిక్సీలో అయినా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కానీ మామిడికాయ ముక్కల్ని ముక్క చెక్క కింద దంచుకుంటేనే బాగుంటుందండి, మెత్తగా దంచకూడదు. ఈ విధంగా దంచిన తర్వాత 1 అర స్పూను పసుపు, మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే గిన్నెతో 1 అరగిన్నె కారాన్ని తీసుకోవాలి. ముందుగా వేయించిన ఆవాలు మెంతులు పొడిని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని చివరిగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నానండి, మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మంచిగా దంచేసుకుని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఉప్పు సరిపోలేదు. మనం కారం ఎంత అయితే వేసుకున్నామో అందులో సగం ఉప్పు పడుతుందండి. మనం మామిడికాయల పులుపుని బట్టి కూడా ఉప్పు పడుతుంది. ఈ విధంగా దంచిన తర్వాత గిన్నెలో తీసేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని పోపు చేద్దామండి. మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో కొంచెం వెలుతుగా వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, 1 8 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 4 ఎండుమిరకాయలని తుంచేసేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుని మంచిగా వేయించేసుకుని పచ్చడిలో వేసుకోవడమే. ఇంతేనండి, తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.